మన్యం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి ప్రారంభమైందని పార్లమెంట్ అధ్యక్షులు తేజోవత్ ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పనులు పూర్తి చేసి మొదటి విమానాన్ని ల్యాండ్ చేశామని చెప్పారు. ఇక జగన్మోహన్ రెడ్డి పిట్టల దొరలా చేయని పనులను చేసినట్లు చెప్పుకుంటూ గొప్పలు పోతున్నారని తేజోవత్ ఎమ్మెల్యే విజయచంద్ర ఎద్దేవా చేశారు. పిలిచి ఈరోజు మాట్లాడడానికి ఒక ఆనందకర విషయం చెప్పుకోవడానికి, రెండోది మీకు ఏమైనా కొన్ని వీళ్ళందరూ మీడియా మిత్రులు కాబట్టి ఏమైనా మెడిసిన్స్ అవసరం ఉంటే సజెస్ట్ చేస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారికి అని మీతో కూడా పిలవడం జరిగింది. మీకు తెలిసిన కాంటాక్ట్స్తోని ఈ మధ్యన ఏమైందంటే జగన్మోహన్ రెడ్డికి ఇంతకుముందు పిట్టల ద్వారా ఉండేవారు, వినేవారు, మనం వచ్చేవాళ్ళం. అది నేనే చేశాను, ఇది నేనే చేశాను, తుస్మని కొట్టాను అన్నట్టు ఏది అడిగినా అందులో నేను ఉన్నాను అంటాడు. ఇంకా పొరపాటున ఏమైనా మాట్లాడితే బంగ్లాదేశ్ వారు నేనే ఆపిచ్చాను, అప్పుడు చేయించాను, కార్గిల్ వారికి నేనే డైరెక్షన్ ఇచ్చానని కూడా చెప్పే రకం అయిపోయాడు. మీ అందరూ తెలుసు. అంటే నేను మెడిసిన్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆయన గురించి 14-19లో భోగాపురాన్ని గ్రామాన్ని అక్కడ ఉండే మండలంలో ఎయిర్పోర్ట్ పెట్టాలని ఆలోచన చేసింది గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు. జిఎంఆర్కి ఇవ్వడం జరిగింది. R1 వాళ్ళతో టెండర్ పెట్టించడం జరిగింది. ల్యాండ్ ఎస్టిమేషన్ జరిగింది. దాదాపుగా 2100 ఎకరాలు తీసుకోవడం జరిగింది. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చడం జరిగింది. ఊరందరూ చాలా సంతోషపడ్డారు. వెనుకబడ్డ జిల్లా విజయనగరానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం ఏంటి అని అంతా బాగానే ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. ఆయన రావడం జరిగింది. వచ్చిన తర్వాత రీటెండర్ పెట్టడం జరిగింది. శంకుస్థాపన చేసిన దాని మీద తిరిగి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. శంకుస్థాపన చేసిన దాని మీద తిరిగి శంకుస్థాపన చేయడం జరిగింది. బోనెల విజయచంద్ర గారికి, అలాగే కూటమి నాయకులకు, నా మిత్రులు, నా సహోదరులైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కర్త కర్మ క్రియ అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే, నిర్మాణం పూర్తి చేసింది కూడా కూటమి ప్రభుత్వం. 2015, 14, 19 మధ్య కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆనాడు బాబు గారు. మరి ఇప్పుడు 5 ఏళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా పరుగులు పెట్టించి 95% మేరకు నిర్మాణాన్ని పూర్తి చేసి, మరి 2026 4వ తేదీన ఫ్లైట్ అనేది మొట్టమొదటి ఫ్లైట్ ల్యాండ్ చేసి